హాయ్ అందరికీ. నిన్న ఉగాది రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అసలు కుదరలేదు. అండ్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్? నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో, ఉగాది చట్నీ అయితే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో చేస్తారు. నేను అలాగే చేసుకున్నాను. సో, లంచ్‌లోకైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా. శనగపప్పు అయితే బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మార్నింగే దీపారాధన చేసేసుకున్నారు మా వారు. కొబ్బరికాయ కొట్టేసనమాట. సో, వైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సాంబార్ కూడా అవుతుంది. సో, ఇప్పుడు ఈ శనగపప్పు చల్లారిపోయింది కదా! మిక్సీ పట్టేసి ఇలాగా బెల్లం పానకంలోకి అయితే వేసేసుకున్నాను. పాకంలోకి ఇలాగా మిక్సీ పట్టి వేస్తే ఏంటంటే సాఫ్ట్ టెక్స్చర్ వస్తది. యాక్చువల్లీ బూరెలు చేద్దాం అనుకున్నా. బట్ మా వారు వద్దు ఆయిల్ ఫుడ్ అన్నారు. సో, అందుకే గోధుమ పిండి కలిపేసి ఇలాగా బొబ్బట్లు అయితే చేస్తున్నా. బొబ్బట్లు చేయడానికి నెయ్యి కావాలి కదా! సో, బిఫోర్ డేనే నేను ఒక 100 రూపీస్ నెయ్యేమో బయట పెరుగు అమ్ముతారు కదా! ఆ షాప్‌లో అయితే కొనుక్కొచ్చాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఒరిజినల్‌గా తయారు చేసింది కాబట్టి. సో, ప్యాకెట్‌లోదంతా బాగోదనేసి అలా లూజ్‌ది తీసుకున్నాను. సో, మొత్తానికైతే బొబ్బట్లతోటి మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం.